దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి సంతోషంగా ఉన్నారని తలంచుతూ ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. ఈ దినం యొక్క శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాగ్దానమును, దేవుని యొక్క విలువైన మాటలను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఈ రోజున మనం దేవుని యొక్క వాక్యంలో నుండి ధ్యానిస్తున్నటువంటి అంశము ధర్మశాస్త్రమును పరిశోధించుట. యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించుట. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతిరోజు మరి చాలామంది ఏదో ఒక విషయమై ఎన్నోసార్లు ఏదో రీతిగా ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. శాస్త్రీయపరంగా, మరి వ్యవసాయ పరంగా, మరి టెక్నికల్ పరంగా, మరి కంప్యూటరైజ్డ్ వాటికి సంబంధించినటువంటి టూల్స్ విషయంలో, మరి ఇంకా ఎన్నో విషయాల్లో మానవుడు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అయితే లోక సంబంధమైనటువంటి పరిశోధనలు మరి సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు ఎన్నెన్నో పరిశోధనలు చేస్తూ ఉన్నారు, కనిపెడతా ఉన్నారు, క్రొత్త వాటిని మరి కనుగొంటూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించాలి. ఎందుకంటే ఈ బైబిల్ అనేది ఒక గని లాంటిది, ఇది ఒక సముద్రం లాంటిది. ఇందులో దేవుడు శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు మానవుడి కొరకు సిద్ధపరిచాడు. ఒక జీవమైన మార్గంలో ఎలా నడవాలి, పాపం నుండి ఎలాగా విడుదల పొందాలి, ఎలాగ పశ్చాత్తాపం పొందాలి, ఎలాగ రక్షణ మార్గంలోకి నడవాలి, పరలోక రాజ్యానికి ఏ రీతిగా సిద్ధపడాలి, అనేకమైనటువంటి విస్తారమైనటువంటి విషయాలు మరి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా మరి చాలా విలువైనవి. వీటన్నిటిని శ్రేష్టమైనటువంటి వాటిగా మనం భావించాలి. కనుక దినదినము పరిశోధిస్తూ, పరిశీలన చేస్తూ, అధ్యయనం చేస్తూ ఉన్నట్లయితే అది మన క్రైస్తవ ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది. ప్రియమిత్రులారా, గమనించండి, ఎజ్రా అనేటువంటి ఈయన ఒక మంచి గుడ్ టీచర్, ఒక మంచి బోధకుడు, ఒక మంచి శాస్త్రి, దైవ జ్ఞానాల పట్ల, దైవ విషయాల పట్ల, దేవుని విషయాల పట్ల, ధర్మశాస్త్రం పట్ల ఎంతో మక్కువ, ఆసక్తి కలిగినటువంటి వాడు, ఎంతో ప్రేమను కలిగినటువంటి వాడు. కనుక ఎజ్రాను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి ఇప్పటికి కూడా మరి బైబిల్కి సంబంధించి ఆర్కియాలజీ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రాన్ని మరి స్టడీ విషయంలో మనం నేర్చుకుంటూ ఉంటాం. బైబిల్ విషయంలో మరి కొన్ని ఇప్పటికి కూడా సైంటిఫిక్గా కనుగొంటున్నారు. బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి వస్తువులేమి, లేకపోతే బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఆయా సంఘటనలేమి, అవన్నీ ఆర్కియాలజీ పరంగా కనుగొంటున్నారు, శాస్త్రీయ పరంగా, సైన్స్ పరంగా కనుగొంటున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం దేవుని యొక్క లేఖనాలను మనం గమనిస్తే యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి మనం ఆత్మీయ జీవితంలో మన మేలు కొరకు దేవుని వాక్యం మీద మనసు పెట్టి చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు మనం కనుగొంటాం, ఎన్నో ఆత్మీయ సత్యాలు మనం కనుగొంటాం. కనుగొన్నటువంటి ప్రతి వాటిని కూడా మన హృదయంలో భద్రపరుచుకుంటే అది దేవునికి మనకు మధ్య ఒక సంబంధాన్ని కలుగు చేస్తుంది. ఎజ్రా మరి దేవునికి తనకున్నటువంటి ఆ వ్యక్తిగత సంబంధాన్ని దగ్గర చేసుకుంటూ బ్రతికాడు. కనుక నీవు నేను కూడా ఆ రిలేషన్షిప్ని మనం బిల్డ్ చేసుకోవాలి. దేవునికి, దేవుని యొక్క వాక్యానికి మధ్య సంబంధాన్ని మనం పెంపొందించుకోవాలి. రెండో విషయాన్ని చూస్తే
ఇక్కడ హీ సాక్ ది లా ఆఫ్ ద లార్డ్. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని వెతికాడు, ధర్మశాస్త్రాన్ని వెతికాడు. అందుకే అక్కడ దాని చూపున నడుచుకునుటకును దేవుని యొక్క వాక్యాలను వెతుకుతూ వాటి పరంగా జీవించేటువంటి ఆలోచన. ఈ రోజున మరి ఎజ్రా చెప్పేటువంటి వ్యక్తిగా కాదు కానీ చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ప్రతిదీ కూడా లేఖనానుసారంగా చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ఏదైనా సరే ప్రజలకు తాను బోధిస్తున్నాడంటే, ప్రజలకు దాన్ని వివరిస్తున్నాడంటే మొట్టమొదటిగా తన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకునేవాడు. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ మరి దేవుని యొక్క వాక్యాలను చదువుతూ ఉన్నప్పుడు లేదా దేవుని యొక్క వాక్యాలను వింటూ ఉన్నప్పుడు ఇది నా కోసమే అని అన్వయించుకోవాలి. కొంతమంది దేవుని మీద ప్రేమ లేని వారు, దేవుని యొక్క వాక్యం మీద ఇష్టం లేనటువంటి వారు ఇది నా కొరకు కాదులే, ఇది వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి ఆ వాక్యాన్ని డైవర్ట్ చేస్తారు. కానీ ఎజ్రా అలా కాదండి. తాను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకారంగా దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని చేయడం, దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని విడిచిపెట్టడం, దేవుడు ఏదైతే మార్గంలో నడవమన్నాడో ఆ మార్గంలో నడవటం. కనుక ఈ దినాన దేవుడు మనకి ఒక చక్కటి మార్గాన్ని ఇస్తూ ఉన్నాడు. భూమి మీద నుంచి పరలోకానికి చేరుకునేటువంటి ఒక చక్కటి ఏకైక మార్గాన్ని దేవుడు మన కొరకు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. కనుక ఆ తిన్నని త్రోవలో, ఆ నిత్యార్థమైనటువంటి త్రోవలో, నిత్య జీవమైనటువంటి మార్గములో మనం నడవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎజ్రాకు ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే అతను దేవుని మాటకు విధేయత కలిగిన వాడు. ఎన్నడూ కూడా దేవుని మాట విషయంలో అవిధేయత కలిగిన వాడుగా లేడు. ప్రతిదీ కూడా విధేయత కలిగినటువంటి వ్యక్తిగా. ఈ రోజున మానవుని యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే తనకు అనుకూలమైతేనేమో చేయడానికి సిద్ధం, తనకు కష్టంగా అనిపిస్తేనేమో దాన్ని వదిలేయటం. కానీ మనిషి యొక్క తన జీవితంలో తనకు ఏదైనా మేలు కలిగి చేసేటువంటి వాటి విషయంలో, లాభదాయకంగా ఉండేటువంటి విషయంలో మానవుడు ఏం చేస్తున్నాడు? ఎంత కష్టమైనా చేయడానికి సిద్ధపడుతున్నాడు. మరి దేవుని విషయంలో ఎందుకు అంత చిన్న చూపు? దేవుని విషయంలో ఎందుకు ఆ కఠినమైనటువంటి మనసు? ఇది నేను చేయలేనులే, ఇది నా వల్ల కాదులే, ఈ మార్గంలో మరి ఆ కొనసాగటం కష్టం అని చెప్పేసి చాలామంది కష్టంగా భావిస్తూ ఉన్నారు. ప్రతినిధులారా, మనసు ఉంటే మార్గం ఉంది. దేవుని యొక్క త్రోవలో మనం నడవాలి. ఎజ్రా మనకి ఒక చక్కటి మాదిరి. ఆయన చెప్పింది చేశాడు, ఆయన విధేయత చూపాడు. తన ప్రజలకు కూడా మరి తాను ఏదైతే చేస్తున్నాడో, తాను ఏదైతే నడుచుకుంటున్నాడో అది తన ప్రజలకు బోధించాడు. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ దినం నుంచి మన జీవిత పర్యంతం వరకు కూడా ప్రభువుతో చక్కగా నడవటానికి, ఆయన జ్ఞానాన్ని కలిగి జీవించటానికి అటువంటి కృపా సమాధానాలు దేవుడు మనందరికీ మెండుగా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. దయగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, ఘనమైన మీ నామానికై స్తోత్రాలు చెల్లిస్తున్నా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, సహాయకుడవు. దేవా, ప్రతి విషయంలో మీ జ్ఞానం చూపున నడిపిస్తున్నటువంటి దేవుడవు, మీ చిత్తం చూపున, మీ ఆలోచన చూపున నడిపిస్తున్నటువంటి దేవుడవు. నాయన, మీరు అనుగ్రహించిన ఈ దినవంతా కూడా కృపాక్షేమాలతో నింపండి. నిబిడలు చేయాల్సినటువంటి ప్రతి పనిలోనూ మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రతి అపజయాల్లో నుంచి విడుదలనిచ్చి జయాలను మీరు కలుగు చేసి క్షేమకరమైన మార్గాల్లో నడిపించండి. అస్వస్థగా ఉన్నటువంటి నైనా, బలహీనులుగా ఉన్నటువంటి బిడలను స్వస్థపరచండి, బలపరచండి, ఆరోగ్యవంతులుగా చేయండి. అయా తండ్రి, నాయన, నీ బిడ్డలు ఏదైనా మేలు పొందుకోవాలని ఆశపడుతూ నీ మీద భారం వేసి ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల విషయంలో మీరు కృప చూపండి. ఎజ్రా వలె ఒక చక్కటి మాదిరికరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని, నాయనా, మీ నామానికి మహిమ తెచ్చేటువంటి క్రైస్తవ జీవితాన్ని నిబిడలు జీవించటకు కృపనిచ్చే సహాయం చేయండి. ఎజ్రా ఎలాగైతే నాయన మీతో సంబంధాన్ని పెంపొందించుకున్నాడో, మీతో విధేయత చూపి కలిగి జీవించాడో, అలాగే తాను ఏదైతే నాయన పరిశోధించాలని, నడుచుకోవాలని ఏదైతే తాను గ్రహించాడో అది కూడా మరి నాయన ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా చేయుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. దేవా, మీ కొందనాలు నిబిడలకు జయ జీవితాలు కలుగు చేసి కృపాక్షేమాలతో మీతో నింపమని యేసయ్య దివ్యమైన నామములో ప్రార్థించే ఉన్నాను తండ్రి.
ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు ఆయన కృపా సమాధానాలు తోడుగా ఉంచి నడిపించును గాక.